కీర్తన 7వ వచనం బైబిల్ ఉండేవారు చూడండి ప్రియులారా. నా దాగు చోటు నీవే, శ్రమలలో నీవు నన్ను రక్షించదువు, విమోచన జ్ఞానములతో నీవు నన్ను ఆవరించుతూ. చాలు ప్రియులారా, దేవుని మందిర ఆవరణములో ఈ విధంగా కలుసుకోవటానికి మరొకసారి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఈ మాటని మీతో పంచుకుందాం. కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తన ఇది, మనకు అందరికీ తెలుసు ఈ కీర్తన యొక్క భావము. ప్రియులరా, ఈ కీర్తన దావీదు చక్కటి మాటని ఈ వచనాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. నా దాగు చోట, చెప్పాలి మీరందరూ, నా దాగు చోట నీవే, నేను దాక్కుండే ఆ స్థలం ఏదంటే నీవే. ఈ మాట ఎప్పుడంటాం మనం? ఈ దాగు చోట నేను దాక్కుంటాను, నాకు ఆశ్రయం నీవే, నేను నీ దగ్గర దాక్కుంటే నాకు క్షేమము లేక సేఫ్టీ అని ఎప్పుడు ఈ మాట మనం ఉపయోగిస్తాం? చెప్పాలి. శ్రమ వేరు, తట్టుకోలేని ప్రాణభయము పరిస్థితి. అంటే మామూలుగా తాత్కాలికమైన శ్రమలు వస్తే అది వేరు, పరిపూర్ణంగా ఆదరణ లేదు, పరిస్థితులు విషమించాయి, ఇంకా నేను ఇది తట్టుకోలేను, ఆ వచ్చిన శ్రమని లేక వస్తున్న బాధలు లేక తరుముతున్న విధానము, నేను ఎదుర్కొంటున్న మానసికపరమైన ఈ స్థితి, వీటి నుండి ఈ లోకములో నాకెవరూ లేరు ఆదరించటానికి, ఆ స్థితిని దాటించగలిగిన వాడువు నీవే. అప్పుడు ఈ మాట మనం అనగలుగుతాం. అందుకే కీర్తనకారుడు తనకు కలిగిన శోధన అనొచ్చు, శ్రమ అనొచ్చు, బాధలు అనొచ్చు, తాను ఎదుర్కొంటున్న మానసికపరమైన ఒత్తిడి అవ్వచ్చు, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అంటున్నాడు, నా దాగు చోట నీవే, నా శ్రమలో నుండి నీవు నన్ను రక్షించుదువు. నన్ను రక్షించడానికి సమర్థుడువు నీవే. ఎందుకు నీ చోట లేక నీ దగ్గర దాక్కోవటానికి నేను సిద్ధపడుతున్నానంటే, నాకు కలిగిన ఈ పరిస్థితుల నుండి, ఈ శ్రమ నుండి నన్ను రక్షించడానికి లోకములో ఎవరూ లేరు, నీవు తప్ప. దేవుడే మానవుడిని తప్పించగలడు, దేవుడే మానవుడిని ఆదరించగలడు, దేవుడే మానవుడిని విమోచించగలడు, దేవుడే మానవుడికి సహాయము చేయగలడు. కనుక ఈరోజు ఒక కుటుంబాన్ని లేక ఒక వాక్యాన్ని మీతో ఈ మాటను బట్టి, నా దాగు చోట నీవే అనే మాటని కొన్ని నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసిన అధ్యాయాలు రిఫరెన్స్ లేని ఆదికాండం 19వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. అక్కడికి వెళ్దాను అంటేసరికి అర్థమైపోద్ది మీకు. ఒక కుటుంబం కోసం ఈరోజు మీతో నేను పంచుకుంటాను. ప్రియులరా, ఆదికాండం 19వ అధ్యాయం 21వ వచనం నుండి 29వ వచనం వరకు కొన్ని మాటలు ఈ వచనాల్లో నుండి మీతో నేను పంచుకుందామని ఆశపడుతున్నాను. ప్రియులరా, మొదటి 21వ వచనం చదువుదాం. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరును నాశనము చేయను, ఈ విషయంలో నీ మాట అంగీకరించి తిని. ఆమేన్. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఒక మనిషితో మాట్లాడుతున్న మాట, దేవుడు ఒక వ్యక్తికి చేస్తున్న నిబంధన లేక ప్రమాణం. లోతు యొక్క కుటుంబం మనకు తెలుసు, ఆ స్టోరీ అంతా తెలుసు. లోతు దేవుణ్ణి బ్రతిమాలుతున్నాడు. ఏమనంటే, అయ్యా నీవు ఎల్లమన్నే పర్వతం దగ్గరికి నేను వెళ్ళలేను, నాకంత ఓపిక లేదు, ఈలోగా ఈ మధ్యలో నేనేమైపోతాను, నా కుటుంబము నేను మా పరిస్థితి ఏంటో మాకు తెలియదు, కనుక ఆ పర్వతం వరకు వెళ్ళేసరికి ఈలోగా నీ కోపము ఆకాశములో నుండి రగులుకొని భూమి మీదకి వచ్చినప్పుడు, అగ్ని గంధకములు భూమి మీద నువ్వు కుమ్మరించినప్పుడు, ఆ పరిస్థితులు భూమి మీదకి వచ్చినప్పుడు, ఈ మార్గ మధ్యలో ఒకవేళ నేను నడవలేక చేరలేక ఈ మధ్యలో చచ్చిపోతానేమో,
కనుక ఆ పర్వతం వరకు వద్దు, ఆ పక్కనే చిన్న ఊరు ఉంది, ఒక చిన్న ఊరు ఉంది. నువ్వు అనుమతిస్తే ఆ ఊరు వెళ్ళిపోతాను. ఆమేన్, హల్లెలూయా. నీవు అనుమతిస్తే ఆ ఊర్లో ఉంటాను నేను. ఆ ఊర్లో నా ప్రాణాన్ని, నా కుటుంబాన్ని కాపాడుకొని అక్కడ దాక్కుంటాం అంటే దేవుడు అంటున్నాడు, సరే నీ మనవిని నేను, నువ్వు చెప్పింది నేను, నీవు చెప్పినట్లుగే చెప్పాలి. మీరు నీవు చెప్పినట్లుగే చేస్తాను. నువ్వేదంటే నేను దానికి రెడీ. అంటే ఒక మనిషి కోరికని తీర్చడానికి, ఒక మనిషిని దేవుడు కాపాడడానికి, ఒక మనిషి పట్ల దేవునికి ఉంటున్న బాధ్యత. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో లోతు కుటుంబానికి ఆ గ్రామము అంతవరకు గుర్తింపులో లేదు. అది ఉందంటారా? గుర్తింపులో లేదు. ఎప్పుడైతే లోతు దేవుణ్ణి బతిమాలుకున్నాడో, పేదాయితి పడ్డాడో, నీవు ఆ గ్రామానికి నన్ను పంపిస్తే చాలు, అక్కడ దాక్కుంటాను, నా దాగు చోటు నీవే, నీవు ఎక్కడ ఉంటే అక్కడ సేఫ్టీ ఉంటుంది కనుక ఆ గ్రామంలోనికి నీవు పంపిస్తే, నువ్వు అనుమతిస్తే నేను అక్కడ, నా కుటుంబము సురక్షితంగా ఉంటాం అన్నప్పుడు దేవుడు అంటున్నాడు లోతుతోని, సరే నీ మనవి నేను అంగీకరించాను, నీ విషయంలో నీ మనవి అంగీకరించాను, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని బొమ్ము, త్వరగా వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో, తప్పించుకో, అక్కడికి వెళ్ళుము. నిన్ను బట్టి ఆ గ్రామమును నేనేం చేయనంటే నాశనము చెయ్యను. అంటే ఒక ఊరు రక్షించబడాలి, ఒక ఊరు క్షేమముగా ఉండాలంటే ఆ ఊరు ప్రజలను బట్టి కాదు, ఏమండి, ఆ ఊరిని బట్టి కాదు, ఆ ప్రాంతమును బట్టి కాదు, కానీ అక్కడ లోతు మనవి చేసిన విధానం, అంటే దేవుని బిడ్డలు కోరుకునే కోరికను దేవుడు తీరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను బట్టి ఆ ఊరి జోలికి పోను. చూసారండి, ఊరిలో ఎంతో మంది ప్రజలు ఉండొచ్చు, ఒక్క కుటుంబాన్ని బట్టి, ఒక వ్యక్తి బతిమాలిన దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ఊరిని నాశనము చేయలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సరైనటువంటి ప్రార్థనా జీవితము, సరైనటువంటి ఆత్మీయ జీవితము, సరైనటువంటి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే కుటుంబముగా, బిడ్డగా, దేవుని చిత్తాన్ని జరిగించే వారముగా మనము ఏ చోట ఉన్నా, ఎక్కడున్నా, మన పరిస్థితిని బట్టి దేవుడు ఆ పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చగలడు. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని నేర్చుకోవాలి మనం. ఎటువంటి శ్రమ మానవుడి మీదకి సంభవించినప్పటికీ, దేశం మీదకి ఎటువంటి శ్రమలు వచ్చినప్పటికీ, దేశం ఎటువంటి పరిస్థితులకి దిగజారినప్పటికీ, దేవుని బిడ్డలముగా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో అప్పుడు మనం దేనికి, ఎవరికి భయపడవలసిన అవసరత లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుడు ఆ లోతు కుటుంబాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ ఊరిని నాశనము నుండి తప్పించాడు. నీవుంటున్న ప్రాంతంలో, నీవుంటున్న వీధిలో, నువ్వుంటున్న ప్రదేశంలో నీకు కలిగిన ప్రజల మధ్యని ఒక వ్యక్తిగా, దేవుని బిడ్డగా, దేవుని ప్రజలముగా ఎప్పుడైతే దేవుణ్ణి బ్రతిమాలుకుంటామో నీకు దేవుడు కాపాడుతాడు. నిన్ను బట్టి ఆ ప్రాంతమును, ఆ ప్రజలను దేవుడు సంరక్షిస్తాడు. ఆమేన్. కానీ విచిత్రమైన మాట ఏంటంటే, ఆ ఊరిలోకి ఈ కుటుంబం వెళ్ళిన తర్వాత రాయబడిన మాట ఏంటంటే సూర్యుడు, చెప్పాలి మీరు, సూర్యుడు అంటే దానికి ఒక గుర్తింపు వచ్చింది, ఆ గ్రామానికి ఒక గుర్తింపు వచ్చింది, ఒక విలువ వచ్చింది. తర్వాత అంత పట్టణము నాశనమైనప్పుడు ఆ గ్రామము, చెప్పాలి మీరు, ఆ గ్రామము నాశనం. ఒక వ్యక్తి మనవని దేవుడు అంగీకరించి ఆ గ్రామానికి దేవుడు ఏం చేశాడంటే సంరక్షించడమే కాదు, అక్కడ 23 వచనములో మనం చూసినట్లయితే అప్పుడట ఆ ప్రదేశం అంతటిలో ఏమైందంటే సూర్యుడు ఉదయించెను. ఆమేన్. అంతవరకు ఉదయించలేదా? ప్రశ్నేస్తున్నాను.
ఆ ప్రశ్నకి చాలా ఆన్సర్ ఉంది. ఉదయించాడు, కానీ ఒక ప్రాముఖ్యమైన సూర్యుడు ఉదయించడం అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆ భద్రత, కాపుదల ఆ గ్రామానికి వచ్చింది. ఆమేన్. వెలుగులోకి వచ్చింది, గుర్తింపులోకి వచ్చింది. సూర్యుడు ఉదయించడం అనగా ఒక కుటుంబము అడుగు పెట్టినప్పటికీ ఆ గ్రామానికి ఒక మలుపు వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రామం 7 పాయింట్లు ఈ గ్రామం విషయంలో నేను చెప్పాలి, ఈ లోతు కుటుంబం విషయంలో చెప్పాలనుకుంటున్నాను. 7 విషయాలు. మొదటిది, అతడు ప్రార్థన దేవుడు అంగీకరించి అది చిన్న గ్రామమైన అనుమతించాడు. రెండోది, ఈయన అడుగుపెట్టిన తర్వాత ఆ గ్రామం ఒక గుర్తింపులోనికి వచ్చింది. మూడవది, ఆ ఒక్క లోతు కుటుంబాన్ని బట్టి ఆ గ్రామము నాశనము నుండి, చెప్పాలి మీరు, నాశనము నుండి తప్పించబడ్డది. వినాశనము నుండి తప్పించబడ్డది. నేనంటాను ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒకవేళ ఈ గ్రామమును చూసినప్పటికి ఎలాగుంటుందంటే ఆశ్చర్యము కలిగి ఉంటుంది. ఏంటి ఆ గ్రామాన్ని దేవుడు అలా చేయడం ఏంటి? అవును ప్రియులారా, ఆ గ్రామానికి అంత ఆశ్చర్యం ఎలాగొచ్చిందంటే ఒక్క కుటుంబాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలమగా, దేవుని ప్రజలమగా, దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా మనము ఎక్కడున్నా నిన్ను బట్టే దేవుని కార్యం జరగాలి. ఆమేన్. నేను ఎప్పుడు క్రైస్తత్వం గురించి గర్వంగా చెప్తాను. చాలా మందికి అర్థం కాదు, క్రైస్తవులకే అర్థం కాదు. క్రైస్తత్వాన్ని బట్టి దేవుడు దేనినైనా చేయగలడు. క్రైస్తవుడు చేస్తున్న ప్రార్థన బట్టి, దేవుని బిడ్డలకుంటున్న పట్టుదలను బట్టి దేవుడు దేనినైనాను మార్చగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు కుటుంబములో జాగ్రత్తగా పరిశీలన చేస్తే లోతు లోకస్తుడు. అసలు లోతు ఎవరు? లోకస్తుడు, లోకాస్తులు కలిగిన వాడు. అబ్రహాము తీసుకొచ్చాడు. ఇదే సొదొమ గొమొర్రా గురించి చూసినప్పుడు మనం ఆదికాండం 16 అధ్యాయమా 14 అధ్యాయమా? 13 అధ్యాయం. 13 అధ్యాయములు చూసినట్లయితే వీళ్ళిద్దరూ వేరుపడినప్పుడు ఈ చూడండి 10వ వచనము, లోతు కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలనే, ఐగుప్తు దేశం వల్లే, నీళ్లు పారు ప్రదేశం వల్లే ఉండును. ఆమేన్. ఎన్ని మాటలు ఉన్నాయి అక్కడ? మొదటిది యెహోవా, చెప్పాలి, యెహోవా తోట. రెండోది ఐగుప్తు. మూడోది ఇంతటి సస్యశ్యామలమైనటువంటి ప్రదేశము, ఇంతటి మంచి ప్రాంతము, ఇలాగ ఆశీర్వదించబడినది, సమృద్ధిగా ఉన్నదని లోతు ఆశపడి అబ్రహాము దగ్గర కోరుకుంటాడు, నాకు ఈ ప్రాంతం ఇచ్చని. ఇప్పుడు అదే ప్రాంతమును, అదే ప్రజలను నాశనము చెయ్యాలని దేవుడు చూసినప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతానన్నాడు. పారిపో అన్నాడు, అవకాశం ఇచ్చాడు. ఆ సోయూరు గ్రామం వరకు అదంతా కూడా సస్యశ్యామలముగా ఉందట. ఎక్కడ చూసినా నీరు, ఎక్కడ చూసినా ఆశీర్వాదం, ఎక్కడ చూసినా ఫలభరితమైనటువంటి పచ్చదనము. ఇటువంటి పరిస్థితులు కలిగిన ప్రాంతమును దేవుడు నాశనం చేస్తున్నప్పుడు లోతును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని బట్టి? అబ్రహాముని బట్టి, లోతుని బట్టి కాదు. అంటే ఒక అనాయింటింగ్ పర్సన్, ఒక అభిషేకించబడిన వ్యక్తి, దేవుని సంకల్పములో ఏర్పరచబడిన వ్యక్తికి దేవుడు మాటిస్తే, ఆమేన్, హల్లెలూయా. నీవు నేను అబ్రహాముగా ఎందుకు ఉండలేము? ఆ విశ్వాసములో ఎందుకు కట్టబడలేము? ఎందుకు మనము జీవించలేము? ఈ అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆ ప్రాంతం నుండి కూడా సంరక్షించాడు. అక్కడి నుండి అయిపోయింది.
ఈ గ్రామం అన్నాడు. ఆ గ్రామంలో అడుగుపెట్టాడు. 30వ వచనంకి వెళ్ళేసరికి, నేను ఇవన్నీ చెప్పడానికి టైం అయిపోతుంది, 6 అయిపోయింది. ప్రియులారా, 30వ వచనంకి వెళ్ళేసరికి మరలా ఆ గ్రామంలో ఏమి కలిగిందట? చాలు. ఫస్ట్ ఏమన్నాడు? అక్కడికి వెళ్ళను, ఈ గ్రామం చాలు అన్నాడు. అంటే మనుషుడికి పిచ్చి కోరికలు ఉంటారు. మనకి ఎలాగుంటుందంటే మన ఇష్టమే, మనకి ఎలాగ నచ్చితే అలాగే మన నిర్ణయాలు. దేవుడు కూడా పాపం అమాయకుడు, పిచ్చుడు కాబట్టి నువ్వేదంటే దాన్ని నువ్వు అంటాడు. అంటే దేవుడు బలహీనుడా? కాదు. నీ బలహీనతలను ఎరిగిన దేవుడు నిన్నేదో ఒకలాగా తప్పించి రక్షించాలనే కోరిక కలిగిన వాడు. మన దేవుని యొక్క ఉద్దేశం అది. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆ గ్రామంలో ఉంటూ అంటున్నాడు, అక్కడ ప్రజలను చూశాడు. ఏమనిపించిందట? ఊరేంటి చిన్నదే, ప్రజలేమో భయంకరం. నేను అంటాను, ఒకప్పుడు ఈ ఊరు కూడా అలరదే. ఊరు చిన్నది, ప్రజలేమో భయంకరం. ఎక్కడ అలాగ అందులోకి పల్లెటూరు అంటే మహాభయంకరం. పల్లెటూరులో ప్రతివాడు నాయకుడే, ప్రతివాడు మనగోడే. ఇది చరిత్ర నుండి వస్తుంది. వాడికి ఏం తెలీదు, ఆ ఊరు దాటి ఎందుకు పనికిరాడు. నేనంటాను, ఇప్పుడు లోతు కుటుంబము బయట నుండి వచ్చింది, ఎక్కడి నుండో వచ్చింది, దేవుని బిడ్డలే. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితుల్లో చూసేసరికి లోతుకి ఏమి కలిగిందంటే, సొదొమ గుమ్మర్ల కంటే ఈ ఊరు మహాభయంకరంగా ఉంది అనుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళా దేవుణ్ణి అడుగుతున్నాడు. లాభం లేదు బాబు అనుకున్నాడు. నువ్వు చెప్పిన పర్వతం మీద రైట్ అంటే దేవుడు కళ్ళెం వదులుతుంటాడు, నీకు విడిచిపెడతాడు. నువ్వు అనుకున్నదంతా ఎస్ 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 అంటాడు. చివరికి నీకు బుద్ధి వచ్చాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు ఆ ఒక్క పట్టణం, మీరు తర్వాత చదవండి అధ్యాయములు, ఆ ప్రజలు నాశనమైనప్పుడట అక్కడ ఒక మాట, నేను చాలా మొన్న జరిగిన పరిస్థితిని బట్టి అక్కడ ఒక మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి 28వ వచనము, 27, 28వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గుమ్మల తట్టును ఆ మైదాన ప్రదేశము యావత్తును చూడగా, ఇదిగో అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. దేవునికి స్తోత్రం. ఎలా లేస్తుందట పొగ? ఓ, మొన్న గ్యాస్ లీకేజ్ అయినప్పుడు ఆ పొగ మనుషులు కనబడారా? ఒకరికొకరు కనబడలేదు. తల్లి, పిల్ల, బిడ్డ, భర్త, భార్య ఎవరు ఎక్కడున్నారో ఎత్తుక్కోలేకపోయారు. నేను అనుకుంటున్నాను, అలాంటప్పుడు ఏమైనా లోపల బంగారం ఉంది, డబ్బు కట్టలు ఉన్నాయని పరిగెట్టి వెళ్ళుంటారు ఇంట్లోకి. ప్రసాద్ వెళ్ళుంటారా? నా పరుగు ఏది తీయటానికి లేదు, తడవటానికి లేదు, ఎతకడానికి లేదు, పట్టుకోవడానికి లేదు, పదనడానికి లేదు. దేశం మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు, ప్రజల మీదకి దేవుని కోపం వచ్చినప్పుడు, మానవుని మీదకి దేవుని శాపం వచ్చినప్పుడు, మానవుని దేవుడు ఎంటాడుతున్నప్పుడు, దేవుని బిడ్డలు దేవుని రక్తములో కడగబడిన వారిని ఎటువంటి ఆవరణ లాంటి పొగ వచ్చినప్పటికీ దేవుడు సంరక్షించగలడు. మన దాగు చోట చెప్పండి, మనం దాక్కునే చోట ఏది? ఆయన సన్నిధి. అరే, చుడిబట్టలు ఉంటున్న వాళ్ళు కూడా ఒక అరగంట వచ్చి ప్రార్థన మందిరంలో చేసుకోలేకపోతున్నారు. వీళ్ళకి ఎంత భయమో. కొంత దూరంలో ఉన్నారంటే రాలేరు. ఆ దేవుని మందిరానికి ఎంత ప్రాముఖ్యతనివ్వాలో తెలిసిన రాత్రి పగలు నువ్వు గోజాడాలింద్రా. నీవు దాగు చోట ఏది? నీ ఇల్లు కాదు. నీవు దాగు చోట ఏది? నీ ఇల్లు కాదు. నీకిచ్చిన ఆలయం, పరిశుద్ధ మందిరము. లోతు అంటున్నాడు, నాయనా, నేను పారిపోవాలంటే నీ భద్రత అక్కడ కావాలి, నీ క్షేమాభివృద్ధిని కావాలి, నీ హస్తం తోడుగుండాలి.
దావీదు అంటున్నాడు, నాయన ఈ తరమబడుతున్న పరిస్థితుల నుండి నేను తప్పించబడాలంటే, ఇప్పుడు నా ప్రాణం కాపాడబడాలంటే నాకు దాగు చోట నీవే, సంరక్షించేవాడు ఆయన. మనము దాక్కోవాలన్నా మరణం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు. నువ్వెన్ని అలాగని గాలిలో దీపం పెట్టమని చెప్పట్లేదు, కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ దేవుని కంటే నీవు జాగ్రత్తలు తీసుకోలేవు. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మన పట్ల దేవునికి అంత బాధ్యత ఉంది. ఏమండి, భూమి మీద ఆ పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు ఒక్క కుటుంబం మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆమేన్. ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. తర్వాత వారు లోకస్తులయ్యి, త్రాగుబోతులయ్యి, విచ్చలవిడితనమయ్యి ఆ కుటుంబం చెడిపోయింది. లోక పద్ధతులకి అలవాటు పడిపోయారు. ఆ దేవుని తప్పు కాదు, వాళ్ళది. ముందే చెప్పాడు, నువ్వు ఆ పర్వతం మీదకి ఏమండి, దేవుడు ఎల్లమని దేవుడు నడిచెళ్లే వరకు, ఇతను చేరే వరకు దేవుడు ఆగలేడా? ఆపుతాడా? ఆపుతాడు. టెన్షన్స్, భయము. ఆ రోజు రాత్రి, ఆ మరుసటి రోజు రాత్రి ఒక్కొక్కరు మోట్లు ముళ్ళు అన్ని సర్దిశారు. మన తొంగలంలో సగం ప్రజలు వెళ్ళిపోయారు. మీకు తెలుసా? తొంగలంలో రాత్రి 12 నడిచి వెళ్ళిపోయారు చాలా మంది హిందువులు. నాకు తెలుసు. క్రైస్తవులు చాలా మంది శీలానగరు, గోపాలపట్నం, ఆ రాత్రి నాకు వచ్చిన ఫోన్ కాల్స్ని బట్టి ఎవరింట్లంటే హాలే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు నిమిషంకి నేను సమర్పణలు మాట్లాడుకునేవారు. వారు మందిరంలో ఉన్నారు, అక్కడే ఉన్నారు, ఎక్కడికి కదలేదు. ఒకవేళ అదే దేవుని రాకడైతే సంఘం అలాగే ఎత్తపడతారా? అదే ఇంకేం లేదా, భయపడక్కర్లేదు. ఒకవేళ దేవుని రాకడ కాకపోతే దేవుడు ఎందరు నాశనం చేసినా మనల్ని రక్షించగలడు. ఆమేన్. గుజరాత్ లో ఒకసారి భూకంపం వచ్చింది. గుజరాత్ అనుకుంటాను, చాలా కాలం అయింది. అదేదో 15 అంతస్తుల బిల్డింగో 8 అంతస్తుల బిల్డింగో కూలిపోయింది. మొత్తం ప్రజలందరూ చచ్చిపోయారు. ఒకే ఒక క్రైస్తవ కుటుంబం 3 అంతస్తులో 2 అంతస్తులో ఉంటారు. ఆ ఒక్క కుటుంబమే దేవుడు ప్రాణాలతో రక్షించాడు. ఆమె ఎంత రవ్వ దెబ్బలు కూడా తగలలేదు. ఎంత సేఫ్టీ, ఎంత కాపుదల. ఇప్పుడు ఆ కుటుంబానికి దాగుచోట ఎవరు? దేవుడే. వాక్యం మీద, ప్రార్థన మీద, మనం దేవుని మీద ఆధారపడిపోవాలి సంపూర్ణంగా. భయం వస్తుంది కాదంటలేదు, మనుషులమే. లోతు లాంటి పిరిగితనం ఉంటారు. ఆయనను 100% వరకు ఒకవేళ నువ్వు అల్ప విశ్వాసమే, భయపడు. ఆ ఒక్క పాయింట్ దగ్గరికి వెళ్ళిపో, ఆయన సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే అంతను జరుగుతుంది. అన్ని బాగానే ఉన్నాయి. లోతు ఏది అడిగితే చేస్తున్నాడు. చివరికి ఆ గ్రామంలో ఏదో ఉండాలని, ఏదో చేసేయాలనుకున్నాడు. ఆ ప్రజలు భయము వలన, ఆమేన్, హల్లెలూయా, వెళ్ళిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇంత దేవుడు ఇన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని అంతా కాపాడి సంరక్షిస్తుంటే, పాప మహాతల్లి ఆ 31వ వచనం చూడండి, 30-31 చదవండి. తర్వాత వెనక ఒక్క నిమిషం, 26వ వచనం. 26వ వచనం. అయితే లోతు భార్య వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమయ్యానో. చాలు, అస్సలే వెనక్కి తిరగద్దు, దేన్ని చూడొద్దు, ఎవరినే చూడొద్దు, ముందుకెళ్ళి. దేవుడు చెప్పిన మాట ఏంటి ఆ కుటుంబానికి? దేన్ని చూడొద్దు, ఎవరిని చూడొద్దు, అస్సలు పట్టించుకోవద్దు, ముందుకే వెళ్ళి అన్నాడు. అన్నాడా లేదా?
చెప్పండి మీరు అన్నాడు. కానీ అందరూ బాగానే చూశారు. ఒక్క ఆవిడ మాత్రం స్త్రీ కదండి, కొంచెం బలహీనరాలు. ఒక్కసారి చూడొద్దంటే పోనీ ఏమైంది ఒకసారి చూద్దాం అనుకోండి. చూసి ఏమైపోయింది? చూసారా? అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు మన కళ్ళ ముందు మన వెనకాల ఎన్ని జరిగినా మనం ఎవరిని చూడాలి? చెప్పాలి మీరు. ఆ క్షణములో అక్కడ ప్రాణం పోయినా సరే దేవుడు ఏది చెప్తే అదే చేయాలి. దేవుడు వద్దన్నది మానేయాలి. అప్పుడే నీవు విశ్వాసము, నీవు దేవుని కుటుంబము, నీవు దేవుని సంకల్పములో ఉన్నావని సమాజంలోకి గుర్తింపు వస్తుంది. దేవుని బిడ్డలారా, వెనక్కు చూడొద్దన్నాడు, చూసిందని. పాపం పచ్చగా ఉండేది కదా సొదొమంతా కూడా, ఇంత సత్యశ్యామలం కదా, బహుశా 3 ఆస్తులు ఉండి ఉంటాయేమో లోతు కుటుంబానికి అప్పటికి. ఇవన్నీ చూసి అమ్మ నువ్వు వెనక్కి తిరగొద్దంటే తిరిగి చూసింది. నేనంటాను ఈరోజు మన యొక్క అంశంలో ప్రాముఖ్యమైన మాట ఇది. ఎన్ని దేశం మీదకి రాని, ఇంకా రాబోయే దినాలు ఎటువంటి విపత్తులు రాని, దేవుని రక్తములో కడగబడిన బిడ్డగా, దేవుని సంకల్పములో జీవిస్తున్న కుటుంబముగా, నీ వ్యక్తిగత జీవితములో కూడా ఏది నీ కళ్ళ ముందు జరిగినా, వెనుక జరిగినా, ముందు జరిగినా, దేవుడు నీకు ఏది చెప్తే దాన్ని పాటించు. ఆమేన్. దేవుని సేవకునిగా, ఆత్మీయ తండ్రిగా నా సలహా. రెండోది, దేవుడు నీ జీవితములో ఏది సంకల్పములో దేవుడు నిర్ణయించినట్లయితే దానికి నీవు తల వంచు. దానివల్ల దేవుడు నిన్నెప్పుడు ఎవరి దగ్గర ఏ విషయంలోనూ దేని విషయంలోనూ అవమానపరచడు. ఆమేన్. హల్లెలూయా. 34వ కీర్తనలో ఏమన్నట్టు తీయక్కర్లేదు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖములు ఎన్నడను లజ్జింప అనగా సిగ్గుపడా. నా దాగు చోట నీవని ఎప్పుడు నువ్వు అంటావో, నా ఆశ్రయ దుర్గము నీవని నువ్వు ఎప్పుడు అంటావో, నీవు తప్ప నాకెవరు లేరని ఎప్పుడంటావో, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించగలవని నువ్వు ఎప్పుడైతే అంటావో, అన్నం కాదు క్రియారూపకమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే కలిగి వెళ్తావో, అప్పుడు దేవుడు ఎటువంటి పొగొచ్చినా, ఎటువంటి అగ్ని గంధకముల కిందకి కురిపించబడినా దేవుడు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మన దాగు చోట ఆయనే. ఇంకా రాబోయే దినాల భయంకరమైన శ్రమలు వస్తాయి. విశ్వాసము నుండి దిగజారిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇంటి వారి మీద విశ్వాసాన్ని కోల్పోయే రోజులు వస్తాయి. కానీ నీ విశ్వాసాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం వచ్చాయి. దేవుడు సంరక్షిస్తున్నాడు. లోతు కుటుంబాన్ని తప్పించిన దేవుడు ఒక విధంగా లోకం వైపు చూసిన లోతునే సంరక్షిస్తే నిన్ను నన్ను దేవుడు సంరక్షించలేడా? సంరక్షించగలడు. నిన్ను నన్ను దేవుడు కాపాడలేడా? కాపాడగలడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన విశ్వాసం, ఆత్మీయ జీవితం, దేవుని వాక్యము చెప్పబడుతుంది. నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుక తట్టు చూస్తే వాడు నాకు పాత్రుడి కాడు. నీ విశ్వాసములో ముందుకెళ్ళు, నీ ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళు, నీ కుటుంబ జీవితంలో ముందుకెళ్ళు, నీ సంఘ పరిసరీయ జీవితంలో ముందుకెళ్ళు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కాపాడుకుంటూ దేవుని వైపు నడవాలి. మనం దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి, దేవుళ్ళో జీవించాలి. దేవుని చిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో, దేవుని బిడ్డలారా, దేవుడు మానవుని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. దేవుడు నీ యొక్క ప్రజల మధ్యను, నీ కుటుంబాల మధ్యను, నీ వీధిలో నీ కలిగిన వారి మధ్యను దేవుడు నిన్నెన్నడూ సిగ్గుపడనివ్వడు. సిగ్గుపడనివ్వడు. ప్రియా దేవుని బిడ్డ, నా ప్రియమైన తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడా, ఒక ఆత్మీయ సేవకునిగా, తండ్రిగా, నీతోటి స్నేహితుడిగా,
దేవుని బిడ్డ, నువ్వెవరైనా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, సమస్తాన్ని మార్చగలిగిన దేవుని చిత్తానికి నీ కుటుంబాన్ని అప్పగించు. అటువంటి భయంకరమైనటువంటి విపత్తుల నుండి లోతు కుటుంబాన్ని తప్పించిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత నమ్మదగిన దేవుడు. సొదొమ గుమర యొక్క ప్రభావం నుండి, ఆ పరిస్థితుల నుండి లోతు కుటుంబాన్ని సంరక్షించిన దేవుడు తండ్రి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి, దేశంలో జరుగుతున్న విపత్తుల నుండి, కరువు కాటకాల నుండి, శ్రమల నుండి, ఈ భయంకరమైన కరోనా వైరస్ యొక్క వ్యాధి నుండి, ఈ విశాఖపట్నంలో జరిగిన ఆ పరిస్థితి, విశ్వ వాయువుల నుండి నీ ప్రజలను మీరు సంరక్షించారు. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు సంరక్షిస్తారు. నేటి వరకు మమ్మలను, మా సంఘమును, మా స్నేహితులను, మా ప్రజలను, మా ప్రాంతమును, మా దేశాన్ని, మా నాయకులను, సమస్త వారిని మీరు సంరక్షిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు నైనా మంచి జ్ఞానమును, సమయోచితమైన ఆలోచనించి ప్రజలకు ఏ విధముగా సహకారాలు అందించాలో వారిని ప్రేరేపిస్తున్నారు. మీకు వందనాలు. ఈ కరువు కాలంలో గృహాలు లేక, వస్త్రాలు లేక, ఆహారం లేక అలవటిస్తున్న ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి ప్రభు, ఆదరించండి. ఆదరించడానికి సమర్థుడైన దేవుడు నీ వైపు చూస్తున్నాం. ప్రాముఖ్యముగా పరిస్థితులు ఏది ఏమైనా మా దాగు చోట నీవే. మమ్మలను క్షేమకరముగా సేఫ్టీ గుంచే దేవుడు నీవే. మా ప్రాంతాన్ని, మా ప్రజలను, మా సంఘ బిడ్డలను, ఆయా ప్రాంతాల్లో, ఆయా ప్రదేశాల్లో నీ మందిరానికి రాలేని పరిస్థితులు కూడా చాలా మంది ఉన్నారు. వారందరినీ దీవించండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. అనారోగ్యాలను విడిపించండి. ఆర్థిక ఇబ్బందులను విడిపించండి. సమస్యలను విడిపించండి. మానసిక ఒత్తిడి నుండి విడిపించండి. సమృద్ధైన దీవులు దయచేయండి. మరలా మేమందరము నీ మందిర ఆవరణంలో కలుసుకుండేవారు. కృపాక్షేమములను, క్షేమాభివృద్ధిని ప్రతి కుటుంబానికి ఇచ్చి ఉదయకాలపు వేళ మాతో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. యేసు నామ సంపూర్ణ విజయం కలుగు. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సహవాసము సన్నిధి కూడిన మనుకును ప్రియ కుటుంబాలు, సంఘానికి ఆయన సన్నిధి తోడై ఉండి నడిపించునుగాక.